ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 14 నుండి 19 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. పత్తి పంటను షడ్డర్ పరికరాన్ని ఉపయోగించి పత్తి మోతాదులను చిన్న చిన్న ముక్కలుగా చేసి నేలలో కలియదున్నడం వలన తరువాత వానాకాలం పంటలో గులాబీ రంగు పురుగు ఆశించడం తగ్గించవచ్చు. పత్తి పంటను తీసివేసి నీటి వసతి ఉన్న చోట రెండవ పంటగా నువ్వులు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న లేదా కూరగాయలాంటి పంటలను సాగు చెయ్యాలి. తెలంగాణ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నందున వరి నారుమడిలో చలి ప్రభావం తగ్గించి నారు బాగా ఎదగడానికి పాలిథిన్ షీట్లతో నారుమడిని రాత్రిళ్లు కప్పి ఉదయం వేళల్లో తీసివెయ్యాలి. ప్రతిరోజు ఉదయం నారుమడి నుంచి నీటిని తీసివెయ్యాలి మరియు వెంటనే నీరు పెట్టవలెను. ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి 3 పైర్లకు ఒకసారి లేనిచో ప్రతి యాసంగిలో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వెయ్యాలి. ప్రస్తుత చలి వాతావరణ పరిస్థితులు వరి నారుమళ్లలో జింకు ధాతువు లభ్యతను తగ్గించును. జింకులోప లక్షణాలు గమనించినచో జింకులోప నివారణకు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత చలి వాతావరణంలో నారు బాగా పెరుగుటకు 10 గ్రాముల ఫార్ములా 4 మందును లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చెయ్యాలి. ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి 3 పైర్లకు ఒకసారి లేనిచో ప్రతి యాసంగిలో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వెయ్యాలి. వరి ప్రధాన పొలంలో కాండం తొలుచు పురుగు ఉధృతి తగ్గించుకోవడానికి వరి నారుమళ్లలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 200 చదరపు మీటర్ల నారుమడికి 1 కిలో చొప్పున నారు పీకడానికి వారం రోజుల ముందు చల్లుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మొక్కజొన్నలో గులాబీ రంగు కాండం తొలుచు పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు క్లోరాంట్రిన్లిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు 0.4 మిల్లీలీటర్ల క్లోరాంట్రిన్లిప్రోల్ లేదా 0.5 మిల్లీలీటర్ల స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి ఆకుల సుడుల లోపల తడిచేలా పిచికారీ చెయ్యాలి. మోకాలు ఎత్తుదశలో ఉన్న పైరులో 1 కిలో సున్నం మరియు 9 కిలోల ఇసుకను కలిపి మొక్క సుడులలో వెయ్యాలి. కందిలో గొడ్డుమోతు తెగులు గమనించడమైనది. నివారణకు నీటిలో కరిగే గంధం 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు శనగలో మొదలు కుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు నేల పూర్తిగా తడిచేటట్లు పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు శనగలో ఎండు తెగులు ఆశించుటకు అనుకూలం. నీటి వసతి గల రైతులు తేలికపాటి నీటి తడులు ఇవ్వడం వలన ఎండు తెగులు ఆశించకుండా నివారించవచ్చు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు నవంబర్ మాసంలో విత్తుకున్న శాకీయ దశలో ఉన్న కుసుమ పంటలో పేనుబంక ఆశించుటకు అనుకూలం. నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పెసర మరియు మినుము పంటలో బూడిద తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 0.5 గ్రాముల మైక్లోబుటానిల్ లేదా 1 గ్రాము కార్బండిజం మందును లీటరు నీటికి కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పెసర మరియు మినుము పంటలో ఎండు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 1.5 గ్రాముల కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.